పొగ తాగనివాడు దున్నపోతై పుడతాడు అని కన్యాశుల్కంలో మహాకవి గురజాడ అప్పారావు అన్నారు. మరి ఆ మాటను మగవారు ఎంత పాటించారో కానీ ఆడోళ్ళు మాత్రం వారిని మించిపోతున్నారట. ఇది నోటి మాటగా అన్నది కాదు, ఒక సర్వే చెప్పిన కఠిన వాస్తవం. తాజాగా వెలువడిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 6లో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. అందులో ఆడవారు పొగ తాగడానికి ఎక్కువగా అలవాటు పడ్డారు అన్న సమాచారం అయితే షాకింగ్ గానే ఉంది అని అంటూ ఉన్నారు. ఈ నివేదిక ప్రకారం చూస్తే గనుక దేశవ్యాప్తంగా మహిళల్లో పొగాకు వినియోగం 8.9% నుంచి 8.4%కి స్వల్పంగా తగ్గినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో చూస్తే గనుక బాగా పెరిగింది అన్న సంగతి ఆందోళన కలిగిస్తూ ఉంది. అలా పెరిగిన రాష్ట్రాల్లో తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా 13 రాష్ట్రాలు ఉన్నాయని సర్వే పేర్కొంది. ఈ రాష్ట్రాల్లోని మహిళలు పొగాకును ఎక్కువగా వినియోగిస్తున్నట్లుగా జాతీయ సర్వే నివేదిక చెప్పుకొచ్చింది. మహిళలతో పోలిస్తే మగవారిలో పొగాకు వినియోగం 38% నుంచి 36.3%కి తగ్గింది. మరి ఆడవారే పొగాకు వాడకంతో బానిసలుగా ఎందుకు మారిపోతున్నారు అంటే కనుక గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత తక్కువగా ఉండటం ఒక ప్రధాన కారణంగా ఉంది. అలాగే సరైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటులో లేకపోవటం వంటి వాటి వల్లనే పొగాకు, మద్యం వాడకం మహిళల్లో ఎక్కువగా ఉన్నట్లుగా ఈ జాతీయ నివేదిక విశ్లేషించింది. ఇక మగవారు ఏమీ తక్కువ తినలేదు, మద్యపానంతో వారు తాగి తూగుతున్నారని ఈ నివేదిక చెప్పుకొచ్చింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చూస్తే పురుషుల మద్యపానం పెరుగుదల బాగానే ఉంది. అందులో ఏపీ, తెలంగాణలోనూ పెరిగిన పురుషుల మద్యం వినియోగం అని సర్వే స్పష్టం చేస్తూ ఉంది. అంతేకాదు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా పురుషుల్లో మద్యం వినియోగం పెరగడం గమనార్హంగా ఉంది. ఇక జాతీయ స్థాయిలో చూస్తే ప్రతి 15 ఏళ్ల పైబడిన పురుషుల్లో అత్యధిక శాతంలో మద్యపాన అలవాటు ఉందని తేలింది. దాంతో జాతీయ స్థాయిలో ఇది 18.7% నుంచి 18.9%కి స్వల్పంగా పెరిగిందని నివేదిక చెప్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, కేరళ, పంజాబ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈ పెరుగుదల స్పష్టంగా కనిపించిందని నివేదిక వెల్లడించింది. మరో చిత్రం ఏంటి అంటే మద్యపాన నిషేధం అమల్లో ఉన్న బీహార్లో సైతం పురుషుల మద్యం వినియోగం 15.4% నుంచి 16.5%కి పెరగడం. ఇక ఏపీలో చూస్తే ఈ శాతం 23.1 నుంచి 23.3కు, తెలంగాణలో 43.4 నుంచి 43.9%కి చేరిందని నివేదిక పేర్కొంది. ఈ సర్వే నివేదిక మీద ఐసీఎంఆర్ ఎన్ఐ సిపిఆర్ డైరెక్టర్ డాక్టర్ శాలిని సింగ్ స్పందిస్తూ ఆందోళన చెందాల్సిన విషయమే అన్నారు. అనేక రాష్ట్రాల్లో ఇది ప్రధాన సమస్యగా మారి తీవ్రంగా ఉందని అన్నారు. అందువల్ల ప్రతి రాష్ట్రం అలాగే ప్రతి జిల్లాకు ప్రత్యేకమైన కార్యాచరణ అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా గర్భిణుల్లో పొగాకు వాడకం వల్ల కలిగే నష్టాలను వివరించాలని, దానికి గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో కౌన్సిలింగ్ సేవలను విస్తృతం చేయాలని ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ తరహా పొగాకు వినియోగం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు వంటి అసంక్రమిత వ్యాధులు పెరగడానికి అవకాశం ఇచ్చినట్లుగా అవుతుందని వైద్య రంగంలోని ప్రముఖ నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు.